అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఇవాళ మనము వీకెండ్ అనాలిసిస్ చేసుకుందాం సార్. అంటే నిన్నటి వారం మొత్తం మార్కెట్ మనకి బుల్లిష్ మూడ్‌లోనే కొనసాగింది. సో, రేపటి వారం మొత్తం ఎలా కొనసాగే అవకాశం ఉందో ఒకసారి చూసుకుందాం మనము. సో, నిఫ్టీలో చూసుకున్నట్టయితే ముందుగా ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నట్టుగానే నిన్నటి వారం అంతా కూడా గ్యాప్ అప్‌లోనే మార్కెట్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాం. ఇంచుమించుగా ఒక 1100 పాయింట్లు పైకి రావడం మనం చూస్తున్నాం. లో చూసుకుంటే 22,000 300 సో, హై చూసుకున్నప్పటికీ 23,400కి దగ్గరగా వచ్చి మార్కెట్లు క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అరౌండ్ ఇంచుమించుగా 23,375 అక్కడి దాకా వచ్చింది మార్కెట్ అయితే నిఫ్టీలో. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా దాని గురించి తర్వాత మాట్లాడదాము. సో, తర్వాత ఇక రేపటి వారం మొత్తం మీద మార్కెట్లు ఎలా ప్రయాణం చేస్తాయి అనేది నేను ఒకసారి నా ఊహ మేరకు నేను చెప్తానండి. ఇక్కడ అంతకంటే ముందు నేను సెబీ రిజిస్టర్ అయితే కాదు. మీ యొక్క లాభ నష్టాలకు నా యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయ్యే వీడియోలు కారణం కాదండి. మీరు నా వీడియోస్ విని చూసి ఏదైనా స్టాక్స్‌లో లేదా నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించిన తర్వాతే వీటిని పాటించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్, దట్స్ ఇట్. సో, కాబట్టి ఇంకొక మాట అండి. నెక్స్ట్ ఇప్పుడు నిఫ్టీ గురించి అనాలిసిస్‌కి వస్తే రేపటి వారం మొత్తం ఎట్లా ఉంటుంది అంటే నిఫ్టీ అనేది. సో, ఒకవేళ 23,000 మీదన గనక మార్కెటు రేపు సస్టైన్ అవ్వగలిగితే మాత్రము ఇంకొక 700 పాయింట్లు మాత్రమే లేదా 600 పాయింట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంది 4,000కి. సో, 24,000కి చేరుకోవడానికి రెడీగా ఉందేమో అనిపిస్తుంది. బహుశా రేపటి రోజున గనక మార్కెట్లు ఏమాత్రం బుల్లిష్ మూడ్ అనేది కంటిన్యూ అయినా సరే 23,700కి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఏముందండి, ఒక 100, 150 పాయింట్ల గ్యాప్ అప్‌తో ఓపెన్ అవుతుంది. అక్కడి నుండి పడినట్టే పడి ఇంకొక 50-100 పాయింట్లు లేదా 150 పాయింట్లు పెరిగితే ఓవరాల్‌గా 300 పాయింట్లు పెరిగినట్టు కదా మనకి. సో, అరౌండ్ రేపు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలనుకుంటే 23,700 దాకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇది కేవలం బుల్లిష్ మూడ్‌లో వస్తే మాత్రమే. సో, ఒకవేళ బుల్లిష్ మూడ్‌లోకి రాలేదు అని అనుకుంటే అరౌండ్ 23,000 కట్ అయినా సరే 22,800 ఆ రేంజ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 22,500 ఆ రేంజ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. 22,750 మీదన ఉన్నంత వరకు మార్కెట్‌లకి ఎటువంటి భయం లేదని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో, కాబట్టి ఇది కరెక్ట్‌గా మనం చెప్పుకున్న లెవెల్స్ అనేది ఇంకా క్రాస్ అవ్వల. సో, అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని తర్వాత ఏదైనా మనం చేసుకోవచ్చు. నెక్స్టు ఒకవేళ 23,400 మీదన మార్కెట్ గనక ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రము అవలీలగా 23,700 లేదా 800కి చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి మార్కెట్లలో కాస్త వోలటాలిటీ అవకాశం అనేది కనిపిస్తుంది రేపటి వారం మొత్తం మీద. 24,000కి చేరుకోవడానికి రెడీగా అయితే ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు షార్ట్ చేసిన వాళ్ళంతా షార్ట్ కవరింగ్‌కి వస్తారు. మెయిన్ ఇంకో విషయం ఏంటంటే ఇది లాస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ అన్నమాట. అంటే ఎఫ్&ఓస్‌కి లాస్ట్ వీక్ ఆఫ్ ది మంత్. సో, కాబట్టి షార్ట్ కవరింగ్‌కి వస్తారు అందరూ కూడా. అన్ని కౌంటర్స్‌లో కూడా ఎఫ్&ఓ కౌంటర్స్‌లో కూడా అన్నీ కూడాను షార్ట్ కవరింగ్‌కి వస్తాయి. సో, కాబట్టి దానివల్ల మార్కెట్లు కాస్త పైకి వెళ్ళి ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది.
తర్వాత నెక్స్ట్ ఏమో ఆహ్, సెల్లర్స్ మెల్లమెల్లగా కూడా తగ్గుతారు. సో, కాల్స్ కాల్స్ అయితే సెల్ చేయబడతాయి. సో, కాల్స్ కొనేవాళ్ళు ఎక్కువే ఉంటారు. అందువల్ల కూడా మార్కెట్‌లనేవి ఆహ్, ఆహ్, బ డౌన్ ట్రెండ్ అనేది తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది నిఫ్టీలో. సో, తర్వాత మరొక కారణం ఏంటంటే ఇప్పటికైతే మార్కెట్‌లలో డౌన్ ట్రెండ్‌కొచ్చే న్యూస్ అయితే ఏదీ లేదు. కాబట్టి ఇందువల్ల గూడా మార్కెట్‌లనేవి అప్ ట్రెండ్‌లోనే కొంతవరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. తర్వాత నెక్స్టు ఐ థింక్ మనకి ఈ వారం మొత్తం మీద లీవ్స్ అయితే హాలిడేస్ అయితే ట్రేడింగ్ హాలిడేస్ అయితే ఏవీ లేవు. ఇది కూడా ఒక రీజన్ అండి మార్కెట్‌లు పైకి వెళ్లి ప్రయాణం చేయడానికి. కానీ కాస్త చూసుకోవాలి. ఎక్కడైతే లోయర్ లెవెల్ అనుకుంటామో, ఎక్కడైతే బాటమ్ ఔట్ అనుకుంటామో అక్కడది ఆగడం లేదు. ఎక్కడైతే ప్రాఫిట్స్ అనుకుంటామో అక్కడ అంతకంటే మించిన ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో, దేన్ని గూడా ఇదే లో, ఇదే హై అని ఆహ్, మనము జస్టిఫికేషన్ చేయకూడదు. మార్కెట్స్‌లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఈజీగా జరుగుతూ ఉంటాయి. ఎంతవరకు డౌన్ వెళ్తుందో ఎవరు చెప్పలేరు. ఎంతవరకు అప్ వెళ్తుందో ఎవరు చెప్పలేరు. కాకపోతే ఏంటంటే పెరుగుతున్న లెవెల్స్‌ని బట్టి మనము అప్ అండ్ డౌన్స్‌ని కొలుస్తూ ఉండాలే తప్ప ఇదే అప్పు లేదా ఇదే డౌను అనేది ఎవ్వరు చెప్పలేరు. ఎవ్వరు కూడా దాన్ని జస్టిఫికేట్ చేయలేరు. చేసినా వాళ్ళు వాళ్ళ జస్టిఫికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10 టైమ్స్ జస్టిఫికేట్ చేస్తే అట్‌లీస్ట్ అందులో 6 టైమ్స్ గనక కరెక్ట్ అయితే వాళ్ళ టోటల్ జస్టిఫికేషన్స్ కరెక్ట్ అవుతాయని మనం భావించొచ్చు. సో, ఇదండి. ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడాలనుకుంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది నిన్నటి వారం అంతా కూడా 50,000 మార్కును దాటి ప్రయాణం చేసింది. ఇంచుమించుగా 51,000కి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. సో, ఆ 51,000 మార్క్ అనేది బహుశా ఈ మండే కొంచెం టచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో, నెక్స్ట్ ఆడిల్ మనకి 51,350 ఆర్ 300 ఆ మధ్యలో అయితే నెక్స్ట్ హర్డిల్ అయితే ఉంది. సో, దాన్ని గనక ఇక్కడ అధిగమిస్తే ఆటోమేటిక్‌గా ఇది ఈ వారం అంతా కూడా 52,000కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బహుశా రేపటి రోజున ఒక 300 పాయింట్ల గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినప్పటికీ ఇంకొక 200 పాయింట్లు పైకి వెళ్ళి ప్రయాణం చేస్తుంది కాబట్టి అరౌండ్ 51,000 అయితే టచ్ చేస్తుంది కాబట్టి ఇంకొక 1,000 పాయింట్సే ఉంటాయి. సో, కాబట్టి ఈ వీక్ అంతా కూడా 50 అండ్ 52,000 50,000 అండ్ 52,000 మధ్యలోనే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతూ పైకి వెళ్తూ కిందకొస్తూ ఉంటుంది. సో, ఇందులో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ కేస్ ఒకవేళ 50,000 కట్ అయ్యి కిందకి జర్నీ చేస్తే అరౌండ్ 58,750 ఆ లెవెల్‌లో మనం బై చేసుకోవచ్చు తప్ప సో, ఈ మధ్యలో ఎక్కడ చేయడానికి లేదు. కాబట్టి కింద కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకునే టైం అయితే వచ్చింది. ఎందుకంటే నామినల్ ప్రాఫిట్స్ వచ్చాయి. అదేవిధంగా కొంతమందికి మంచి హయ్యర్ ప్రాఫిట్సే వచ్చాయి. గత కొన్ని నెలలుగా ఎవరికైతే లాసెస్ వస్తున్నాయో, ఆ లాసెస్ అన్నీ ఫ్రిజ్డ్ ఔట్ అయిపోవడం మనం ఈ వీక్‌లో చూస్తున్నాం. సో, ఆహ్, పుట్ సైడు, కాల్ సైడు ట్రేడ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదో కిందకి వెళ్తుందనుకోని పుట్టు, పైకి వెళ్తుందనుకోని కాలు సెల్ చేయడం, బై చేయడం లాంటివి మానేసుకోవాలి. హెడ్జింగ్‌తో ఎవరైతే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తారో, ఈ వారం అంతా వాళ్ళు మాత్రమే లాభాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి మార్కెట్‌లలో అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. సో, ఈ వారం మనం మాట్లాడుకోబోతున్నటువంటి స్టాక్స్ ఏంటనంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. ఇది ఎందుకురా అంటే బాగా లోలో ఉండడం వల్ల నెక్స్ట్ ఇక్కడ నుండి అరౌండ్ 20-30% గెయిన్స్ అనేవి చూడొచ్చు. సో, అదేవిధంగా మనం మాట్లాడుకున్న ఓలా ఎలక్ట్రిక్ గురించి.
రూ. 46 దగ్గర అయితే ఇచ్చాం మనం దీన్ని. ఇది ఇంచుమించుగా ఈరోజు రూ. 50 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇంకా కూడా ఇందులో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. సో కాబట్టి దీన్ని కాస్త మీరు మీ రాడార్‌లో ఉంచుకోండి. సో నెక్స్టు మనం మాట్లాడుకునేది ఏదన్నా ఉంది అంటే లోకేష్ మిషన్స్. లోకేష్ మిషన్స్ రూ. 400 దగ్గర నుండి ఇంచుమించుగా ఇది రూ. 80 దాకా కూడా వచ్చేయడం మనం చూస్తున్నాం. సో కాబట్టి కొంచెం చూసుకోండి. ఇక్కడ మీరు మంచి లెవెల్స్ దొరుకుతాయి. ఇక్కడ మీరు బై చేయాలంటే ఇది ఖచ్చితమైన లెవెల్ సార్. ఇది కరెక్ట్ లెవెల్. సో కాబట్టి ఈ 3 స్టాక్స్ కాస్త వాచ్ చేసి తీసుకోమని చెప్పి చెప్తాను. ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పిన 3 స్టాక్స్ తీసుకుంటే. సో మిగతా ఏం స్టాక్స్ కావాలనేది మీరు కాస్త కామెంట్ చేస్తే ఆ స్టాక్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ చేసి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ దిస్ వీడియో అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.